భారత్ మాతకి జై, వందే మాతరం. దేశవ్యాప్తంగా మహిళా సమన్వయ ఆధ్వర్యంలో 500 స్థానాలకి పైగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలతో మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 13 చోట్ల మహిళా శక్తి సమ్మేళనం పేరిట ఈ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున నల్గొండ విభాగం అంటే 3 జిల్లాలు కలిపి నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, నల్గొండకు సంబంధించి 3 జిల్లాలు కలిపి ఈరోజు నల్గొండ నగరంలో ఈ మహిళా శక్తి సమ్మేళనం జరుగుతోంది. 2000 మందికి పైగా మహిళలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి ఇట్లా చాలా ప్లేసెస్ నుంచి కూడా, సిటీస్ నుంచి రావడం జరిగింది. ఈ మహిళా శక్తి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ ధర్మము, భారతీయ సనాతన దృష్టిలో చింతనలో మహిళ ఏ విధంగా ఉంటుంది, ఎంత గొప్ప ప్రాధాన్యతని మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే నేటి కాలమాన పరిస్థితులలో భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళనే. మహిళలు అన్ని రంగాల్లో కూడా, అది వ్యాక్సిన్ తయారీలో కానీ, చంద్రయాన్ లాంటివి రాకెట్లు అంతరిక్షంలో పంపించే దగ్గర నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్మీ, డిఫెన్స్, అలాగే వ్యాపారాలు, టీచర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. మహిళ లేని రంగం ఈ రోజు ఈ దేశంలో లేదు. దేశం కూడా అన్ని రంగంలో ముందుకెళ్తుంది. భారతీయ మహిళ మళ్ళీ కూడా తన ఆచార వ్యవహారాలని, తన అంటే ఏదైతే సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆ విలువలని తెలుసుకుంటూ, మరింత తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూ, తన టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటివి పెంచుకుంటూ ఈ ధర్మం కోసం, అలాగే సమాజం కోసం కూడా సమయం ఇవ్వాలి అని, ధార్మిక కార్యక్రమాలు చేయాలి, వృద్ధాశ్రమాలు, చిన్నపిల్లలకి చదువు చెప్పడం, ఇటువంటి సమాజ కార్యాల్లో కూడా తను ముందుగా పాల్గొనాలి అని. అలాగే మహిళలకి చాలా సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కో రంగానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. డాక్టర్ లాగా చేసే మహిళకు ఉన్న సమస్య పోలీస్ లో ఉన్న మహిళకు ఉండకపోవచ్చు. ఒక టీచర్ కు ఉన్నటువంటి సమస్య రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వేరేలాగా ఉండవచ్చు. కాబట్టి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలకు ఉన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి చర్చ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది. వచ్చినటువంటి మహిళలు 2000 మందికి పైగా మహిళలు కూడా తమ తమ అభిప్రాయాన్ని, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, తమ సమాజం బాగుండాలి, తమ కుటుంబం బాగుండాలి, తమ పిల్లలు కూడా సంస్కారవంతంగా ఏ విధంగా తయారయ్యి సమాజానికి, దేశానికి వారు పాత్ర పోషిస్తారు అన్న దానిపైన కూడా ఈ మహిళా శక్తి సమ్మేళనాలు జరుగుతున్నాయి. చాలా మంచి స్పందన వస్తుంది. రాబోయే 25 సంవత్సరాల అమృత కాలంలో భారతదేశము ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థాయిలో ఎదగడానికి మహిళ పాత్ర, నారీ శక్తి పాత్ర, మహిళా శక్తి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా చైతన్యవంతమై, జాగృతమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు జరిగిన మహిళా శక్తి సమ్మేళనానికి ముఖ్య వక్తగా యామిని శర్మ గారు వచ్చారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని, భారతదేశ సంస్కృతి అనే విషయాన్ని, పూర్వం ఏ విధంగా ఉందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్య అతిథులు, ప్రతి కార్యకర్తలు, మహిళలు, సోదరీమణులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే ఎవ్రీ ఉమెన్, ప్రతి మహిళ తన నిర్ణయాన్ని తను సొంతంగా తీసుకునే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, స్వేచ్ఛని కలిగి ఉండాలి. ఇది జరగాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. మనం ఏదైనా చేయగలము. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ చదువుకొని ఉండాలి. చదువు పునాది అన్నమాట. చదువుకొని మంచి అన్ని తెలుసుకోవడము, మనకున్న హక్కులని, మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. బేటీ బచావో, బేటీ బడావో అలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. క్రీడా రంగంలో కానీ, మనకి రిజర్వేషన్ కానీ అన్ని చాలా ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ మనం తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే నాకు అనిపించింది, ఇంత అభివృద్ధి చెందుతుంది, మనం ఇంకా అవకాశాలు తీసుకొని, మన దేశ జనాభాలో 50% ఉన్నాం మనము. కానీ ఆ శాతం, మన ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అంత లేదు. ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఇంకా చాలా రంగాల్లో, రాజకీయాల్లో అన్నిట్లో ముందుకెళ్ళాలి. ఆ శాతం ఇంకా మనం పెంచుకోవాలి. అమ్మాయిలకి ఇంకా కూడా భద్రత లేదు. దానికి మనం ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్సింగ్ అనేది నేర్పియాలి. అది నా ఓన్ ఒపీనియన్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా చోట్ల ఉంది సెల్ఫ్ డిఫెన్సింగ్ అంటే తనని తను కాపాడుకోవాలన్నమాట. ఎవరి కోసమో ఎదురు చూడని అవసరం లేదు. సెల్ఫ్ డిఫెన్సింగ్ నేర్చుకుంటే చదువుతో పాటు ఇది కూడా ఉండాలి. ఇంత ముందుకెళ్ళినా కూడా అమ్మాయిలకి భద్రత లేదు అనేది. మా అమ్మాయి అయినా కూడా నేను నేర్పిస్తాను సెల్ఫ్ డిఫెన్సింగ్.
సో ఇట్లా చదువుకోవాలి, అన్ని తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి, మన ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా 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 బాగా చేయాలి. మహిళా సాధికారత ఎప్పుడు వస్తుంది అంటే మనము ఇంకా ఇంకా అన్ని రంగాల్లో బాగా వచ్చినప్పుడే వస్తుంది.